హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇంటికైతే ఎర్త్ పైప్ అయితే వేయబోతున్నాం. మన ఇంట్లో గీజర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇంకా వాషింగ్ మెషిన్ కానీ వాటిల్లో లీకేజ్ కరెంట్ అనేది అయితే ఫ్లో అవుతుంది. దానివల్ల మనకైతే షాక్ అయితే కొడుతుంది. ఈ పైప్ ఎర్తింగ్ వేయడం వల్ల లీకేజ్ కరెంట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకైతే షాక్ అయితే కొట్టదు. కాపర్ పైప్ ఇన్స్టాల్ చేయడం కోసం గుమ్ అయితే తీసుకుంటున్నాం 3 ఫీట్. నేనైతే ప్యూర్ కాపర్ పైప్ అయితే తీసుకున్నాను అండ్ విత్ కెమికల్. కాపర్ పైప్ అనేది మీకు అంత వేగంగా అయితే రస్ట్ అయితే పట్టదు, అందుకోసమే కాపర్ పైప్ అనేది తీసుకోండి. మీరు ఒకవేళ తీసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది నార్మల్ పైప్తో కంపేర్ చేసుకుంటే. నార్మల్ పైప్ అయితే రస్ట్ వెంటనే పెట్టేస్తుంది, మీకు ఎర్తింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఎర్త్ పైప్ చుట్టూ ఫిల్ చేయడానికి 3 లేయర్లు అయితే మనకు కావాలి. ఫస్ట్ది ఇసుక, అండ్ సెకండ్ ఏమో ఉప్పు, అండ్ మూడోదేమో బొగ్గు. గడ్డపు వాడడం వల్ల మనకి నేలలో అయితే కండక్టివిటీ అనేది పెరుగుతుంది. ఎలక్ట్రిక్ కండక్టివిటీ పెరగడం వల్ల మనకి లీకేజ్ కరెంట్ అనేది సులభంగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎర్త్ పైప్ అనేది. అందుకోసం మనం గడ్డుప్పు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ బొగ్గు అనేది తేమనైతే నిలువ ఉంచుతుంది. ఎర్త్ రాడ్ చుట్టూ మంచి కండక్టివ్ లేయర్గా ఏర్పడుతుంది. ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది. ఉప్పు త్వరగా కరిగిపోకుండా సహాయపడుతుంది. ఫస్ట్ లేయర్ అయితే ఇసుకతో ఫిల్ చేయాలి, నెక్స్ట్ లేయర్ అనేది గడ్డతో ఫిల్ చేయాలి, నెక్స్ట్ లేయర్ అనేది బొగ్గుతో ఫిల్ చేయాలి. ఇలా 3 లేయర్లు వేసుకుంటూ మొత్తం ఎర్త్ రాడ్ చుట్టూ వేయాలి. ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేయకూడదు, ఉప్పు అనేది కొంచెం తగ్గించేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వల్ల ఇనుము అయితే వెంటనే తుప్పు పెట్టేస్తుంది, కాబట్టి తక్కువలో వేసుకోవాలి. ఇసుక వేయడం వల్ల ఎలక్ట్రాడ్కి అనేది స్టెబిలిటీ అనేది ఉంటుంది, అందుకోసం ఇసుక అయితే వేసుకుంటున్నాం. ఇలా 3 లేయర్లు అనేది వేసుకోవాలి. మనం ఎర్త్ పైప్ అయితే ఫిల్ చేసుకోవాలి. అన్ని లేయర్లు ఫిల్ చేసిన తర్వాత ఆ 2 టెర్మినల్కి మనం వైర్ అయితే ఇచ్చుకోవాలి, మన ఇంటి నుంచి వచ్చిన ఎర్త్ వైర్ అయితే. ఇప్పుడు మేము అన్ని లేయర్లు అయితే ఫిల్ చేస్తాం. ఎలక్ట్రోడ్ చుట్టూ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఫిల్ చేయడం వల్ల మనకి అక్కడ కండక్టివిటీ అనేది అయితే పెరుగుతుంది. కండక్టివిటీ పెరగడం వల్ల మనకి లీకేజ్ కరెంట్ అనేది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది భూమిలోకి ఎలక్ట్రోడ్. అందుకోసమే మనం నీట్తో ఫిల్ చేసుకోవాలి. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. మన ఇంటి నుండి వచ్చిన ఎర్త్ పైప్ అనేది డైరెక్ట్గా ఎలక్ట్రోడ్కి అనేది కలిపేయడమే. వైర్లు కలిపినప్పుడు చాలా టైట్గా అనేది అయితే కనెక్ట్ చేసుకోవాలి. కొంచెం లూజ్ ఉన్న ఎర్త్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు, అందుకోసమే కనెక్షన్లు అనేవి టైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఎర్త్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. మొదట మన ఏదో ఒక బల్బ్ అనేది తీసుకొని డైరెక్ట్గా మన ఎర్త్ సాకెట్కి ఒక పాయింట్, నెక్స్ట్ ఫేజ్ యొక్క పాయింట్కి అయితే పెట్టాలి. అందులో బల్బ్ అనేది గ్లో అయితే ఎర్త్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు, బల్బ్ అనేది గ్లో అవ్వకపోతే ఎర్త్ అనేది లేనట్టు. ఇప్పుడు మనం నార్మల్ ఎర్త్ లేని సాకెట్లో అయితే చెక్ చేస్తున్నాం. బల్బ్ పెట్టి ఎర్త్లో ఒకటి, నెక్స్ట్ ఫేజ్ వైర్లో ఒకటి పెట్టేసి మనం స్విచ్ అయితే ఆన్ చేసుకోవడమని. స్విచ్ ఆన్ చేసిన తర్వాత బల్బ్ అది గ్లో అవ్వలేదు, అందుకే ఈ ఇంటికైతే ఈ ఎర్తింగ్ అనేది లేదు. నెక్స్ట్ మనం ఎర్తింగ్ చేసిన ఇంట్లో సాకెట్లు అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మనం సాకెట్లు ఒకటి ఎర్త్ పిన్లో పెడుతున్నాను, నెక్స్ట్ ఇంకోటి ఫేజ్ వైర్లో పెడుతున్నాను. ఇప్పుడు ఆన్ చేస్తే బల్బ్ అనేది గ్లో అవ్వాలి. ఇలా గ్లో అయితే ఎర్త్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు గ్లో అవుతుంది. మన ఇంటికైతే ఎర్త్ అనేది ప్రాపర్గా అయితే వస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ముందు మరిన్ని తెస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.